సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీన వీళ్ళిద్దరి వివాహం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగి నేటికి సరిగ్గా 2 నెలలు పూర్తయి 3వ నెల నడుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరూ కలిసే వెళ్తున్నారు. శోభిత కూడా చూసేందుకు చాలా మంచి అమ్మాయిలాగానే కనిపిస్తుంది. మన హిందూ సాంప్రదాయాలకు ఈ అమ్మాయి అమితమైన గౌరవం ఇస్తూ అనేక సందర్భాల్లో కనిపించింది. అక్కినేని అభిమానులు కూడా మొత్తానికి నాగ చైతన్యకి సరైన జోడీ దొరికింది అంటూ మురిసిపోతున్నారు. ఇలాంటి సమయంలో శోభిత తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అక్కినేని అభిమానులను షాక్కి గురిచేసింది. నాగ చైతన్య కోసం, కుటుంబం కోసం ఇంత త్యాగం చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. పూర్తి విషయంలోకి వెళ్తే శోభిత పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్స్లో ఒకరు. వెబ్ సిరీస్, సినిమాలు అంటూ ఈమె క్షణకాలం తీరిక లేకుండా గడిపే స్టార్ హీరోయిన్. రెమ్యునరేషన్ కోట్లలో ఉంటుంది. అంత పెద్ద కెరీర్ని వదులుకోవటానికి ఏ హీరోయిన్ కూడా ఇష్టపడదు. అలాంటిది శోభిత అక్కినేని కుటుంబం కోసం సినిమాలకు ఇక నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. రీసెంట్గా పలువురు బాలీవుడ్ దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్గా తీసుకునేందుకు ఈమెని సంప్రదించడానికి రాగా ఆమె సున్నితంగా తిరస్కరించి పంపేసిందట. నాగ చైతన్య నుండి కానీ, అక్కినేని కుటుంబం నుండి కానీ శోభిత సినిమాల్లో నటించకూడదు అనే కఠినమైన నియమాలేమీ పెట్టలేదు. కానీ భవిష్యత్తులో పిల్లల్ని కనే ఉద్దేశం ఉన్నందున సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్లు గడిచాక నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితే నటించేందుకు ఆలోచిస్తానని చెప్పిందట. పిల్లల్ని కంటే తన గ్లామర్ చెడిపోతుందో, సినిమా అవకాశాలు తగ్గుతాయి అనే భయంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడే హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో ఇలా పిల్లల కోసం, కుటుంబం కోసం కెరీర్ని వదులుకున్న అమ్మాయిలు ఉంటారా అని ఆశ్చర్యంగా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా తెలుగు సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయిల పద్ధతే వేరంటూ శోభితాని మెచ్చుకుంటున్నారు. ఇకపోతే పెళ్లి తర్వాత నాగ చైతన్య నుంచి వచ్చిన తండేల్ చిత్రం కమర్షియల్గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి ముందు నాగ చైతన్యకి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. కేవలం నాగ చైతన్య మాత్రమే కాదు, అక్కినేని ఫ్యామిలీ మొత్తం డిజాస్టర్ ఫేజ్లోనే ఉంది. తండేల్ చిత్రంతో ఒక్కసారిగా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు నాగ చైతన్య. ఇది శోభిత ఆయన జీవితంలోకి అడుగుపెట్టిన శుభ పరిణామం అని అభిమానులు అంటున్నారు.